హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది అమ్మ బాస్ ఛానల్. నేను మీ శ్రీలక్ష్మిని. ఈరోజు మనం పాల తాలికల తయారీ విధానాన్ని చూద్దాం. సో చూడండి, ఎంతో చిక్కటైన పాల తాలికలు చాలా చాలా బాగుంటుందండి. వన్స్ మనం దీని మీద పప్పు వేసుకొని తింటుంటే, పప్పు అని నెయ్యి, ఈ రెండు కాంబినేషన్లో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఏదైనా స్వీట్ ఐటెం, పాలతో చేసిన స్వీట్ ఐటెం, పాలు ప్లస్ ఇలా బియ్యం పిండితో చేసిన స్వీట్ ఐటెం చాలా అంటే చాలా టేస్టీ అండ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీన్ని తయారు చేసే ప్రాసెస్ని మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం బియ్యాన్ని ఉంటుంది కదా, డ్రై రైస్, పొడి బియ్యాన్ని జస్ట్ ఒక 6 hours నానబెట్టిన బియ్యాన్ని మిక్సీ పట్టేసేస్తే మీకు అది ఫుల్ వాటర్ తీసేసి మిక్సీ పట్టేసేయండి. మిక్సీ పట్టేసిన తర్వాత ఆ పిండిని తీసుకొచ్చేసి ఇలాగా కొంచెం బెల్లం కలిపిన వాటర్ ఉంటుంది, ఆ వాటర్తో బెల్లం ప్లస్ కొంచెం షుగర్, ఇది సాల్ట్ కలిపిన వాటర్ తీసుకొచ్చేసి మీరు ఇక్కడ మా మమ్మీ చూపించినట్టుగా కలుపుతూ పిండిలో పోసి కలిపి చిన్న ముద్దగా చేయాలి. ముద్దగా చేశారు కదా, ఆ ముద్ద ఎలా ఉండాలి అంటే కొంచెం థిక్గా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. సో మీన్ వైల్ ఈ పండి కలిపేటప్పుడు మనం స్టవ్ మీద పాలు ప్లస్ వాటర్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు, లేకపోతే లేదు మేము కంప్లీట్గా మిల్క్తోనే చేస్తాము అంటే ఆ పాలు ఒక దానిలో పోసి మీరు కాగనివ్వండి, అంటే కాయండి. నెక్స్ట్ దాంతోపాటే పప్పు, ఇక్కడ చూస్తున్నట్టు పప్పు కూడా ఉడకపెట్టింది. ఈ పప్పు మ్యాండేటరీ, అంటే కొంతమంది తినరు. అలాగే నెక్స్ట్ పాలు ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇది ఏదైతే ముద్ద చేసుకున్నామో దానిని ఇలాగా చిన్నగా చేసి, తను చూపిస్తుంది చూడండి, మా వదిన ఇలాగా తీసుకుని చేత్తోను చిన్న తాలికలు వేస్తుంది చూడండి. యాక్చువల్గా మనం చక్రాల గిద్దలు కానీ గన్ షాట్స్తో కూడా వేయొచ్చు, బట్ ప్రజెంట్ మాకు అవైలబుల్గా లేవు అవి. ఆ రెండు పాడైపోయినాయి, సో మేము చేత్తో వేస్తున్నాం. అవి కంప్లీట్గా ఉడికిపోవాలి దానిలో, అంటే ఆ పిండి మొత్తం వేసేసిన తర్వాత ఒక 5 minutes తర్వాత మళ్ళీ మనం ఒక 5 minutes 10 minutes ఉడకనివ్వాలి, అంటే ఉడకపెట్టాలి. అవి అన్నీ ఉడికిపోయినాయి అని మనం చూసుకున్న తర్వాత, ఉడికినవి అన్న తర్వాత మనం ఏం చేసి చెక్ చేసుకోవాలి. ఒక ప్లేట్లో వేసుకొని దానిని ఏవైతే ఇవి ఉడకబెట్టినవి ఉన్నాయో అవన్నీ తీసుకుని ఒక ప్లేట్లో వేసుకున్నామంటే మనకు తెలిసిద్ది. మనం పాకం ఎలా చూస్తాము అరిసెలకి, నీటిలో వేసేసి మనం జస్ట్ పాకం ఇలా వచ్చింది అని, అట్లనే ఇప్పుడు చూడండి, నేను పాలల్లో చూపిస్తున్నాను కదా, ఈ పాలల్లో మా మమ్మీ బైక్ చూపిస్తుంది చూడండి. ఇవన్నీ ఏంటంటే అవి మనం ఇప్పుడు తాలికలు వేసినవే. ఆ తాలికలు ఉడికినాయా లేవా అని ఎలా చెక్ చేసుకుంటాము అని అంటే, చూడండి, మా మమ్మీ ఒకటి తీసి ఒక ప్లేట్లో వేసి జస్ట్ చెక్ చేస్తుంది ఇది ఉడికిందా లేదా అని. సో ఉడికింది అని మనకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే నెక్స్ట్ మనం ఇక పక్కన బెల్లం ఉంటుంది కదా, బెల్లం దానికి తగ్గట్టు బెల్లం వేసుకోండి. బెల్లం తగినంత వేసుకొని ఆ పాకంలా చూసుకోండి, పాకం ఉంటుంది కదా, ఆ పాకంలో చూసుకున్న తర్వాత ఇక్కడ మిగిలిపోయిన పిండి ఉంటుంది కదా, ఆ పిండిని కొంచెం వాటర్లో కలిపేసి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మనకు కొంచెం థిక్గా రావాలి, అది కొంచెం పలసగా రాకూడదు. ఇక్కడ చూడొచ్చు మీరు, మా మమ్మీ చెక్ చేసుకుంటుంది ఇలాగ పాల తలకలు ఉడికినాయా లేవా అని. ఉడికినాయి అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ బెల్లాన్ని తీసుకొచ్చి అంటే బెల్లం పాకం రెడీ అవుతుంది కదా, ఆ బెల్లం పాకాన్ని ఇలా ఫిల్టర్ ఉంటుంది కదా, ఫిల్టర్లో వేసేసి దానిలో కలిపేస్తుంది. ప్లస్ మనం వాటర్లో కొంచెం బియ్యం పిండి కలుపుకుంటాం కదా, అది టేస్ట్ వస్తుంది, కొంచెం సబ్బియ్యం టేస్ట్ వస్తుంది. సో అందుకని అలా కలిపేసి దాని చూడండి, మనం వన్స్ దట్ బియ్యం పిండి వాటర్ వేయగానే చాలా తిక్కగా అయిపోతుంది. ఇందాక పలుసుగా ఉన్నది ఇప్పుడు తిక్కగా అయిపోయింది. ఇప్పుడు చూడండి, బెల్లం కలుపుతుంది. ఈ బెల్లం అయితే జస్ట్ ఫిల్టర్లో వేసేసి, ఎందుకంటే ఏమైనా బెల్లం మనకి వీళ్ళు తయారు చేసే వాళ్ళ దగ్గర ఇసుక తగులుతుంది కాబట్టి అందుకని కొంచెం ఫిల్టర్ చేసేసి దానిలో వేసింది. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా దీనిలోకి వచ్చేసరికి చాలా కలుపుతుంది. బెల్లం మొత్తం కరగాలి కదా, అంటే కరగడం ఇన్ ద సెన్స్ మొత్తం కలపాలి కదా. సో ఫైనల్లీ ఇలాచి యాలకులు వేసేసిన తర్వాత నెక్స్ట్ యాలకులు వేస్తే చాలా స్మెల్ బాగుంటుంది.
మనకు ఒక ఫెస్టివల్ స్మెల్ వస్తుంది. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, మన ఇంట్లో పండగలప్పుడు ఏదైనా ఎలాచీ వేసినది స్వీట్ ఐటమ్ చేసినప్పుడల్లా మనకు ఒక పండగ ఎన్విరాన్మెంట్ గుర్తొస్తుంది. సో ఫైనల్లీ షీ యాడెడ్ ఘీ. సో మా అత్తమ్మ కూతురు తింటుంది, తన క్రేవింగ్స్ ఉండే, సో తను పప్పు వేసుకొని తింటుంది. ఫైనల్లీ చాలా అంటే చాలా బాగుందని చెప్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.